100% ఫీ రాయితీతో AI నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ AI టెస్ట్ 2025. మల్లె తీగకు పందిరి ఓలే, బండెనక బండి కట్టి, పొడుస్తున్న పొద్దు మీద. ఈ పాటలన్నీ వినగానే టక్కున గద్దరే గుర్తొస్తారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. నన్ను గన్న తల్లులార్, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో, పాదాలకు వందనాలమ్మో, మాయమ్మాలారా. కొమ్రెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. పద్మశ్రీ అవార్డుకి సంబంధించి మేము ఇవ్వమని రికమెండ్ చేశాము రాష్ట్ర ప్రభుత్వం. మీకెందుకు ఇవ్వాలి? బరాబర్ గద్దరికి మేము ఇవ్వము, కేంద్ర మంత్రి చెప్పడం అనే మాట. గద్దరన్న ఆశయాన్ని, గద్దరన్న ఆరాటాన్ని, గద్దరన్న బతికించుకుంటా ఉంటే సర్కారు వాళ్ళు చంపేస్తా ఉన్నారు. గద్దరన్నకు అవార్డులు కొలమనమా? ప్రపంచంలో ఆయనకు రాని అవార్డు అంటే ఏదైనా ఉంటుందా? గద్దరు లక్ష్యానికి, గద్దరు ఆశయానికి గద్దరన్న అనేటోడు ఒక అనంతం. గద్దరన్న దేంతో కూడా మనం కొలవలేం. బరాబర్ మేము ఇవ్వం. ఆయన బోల్డ్ అంతమంది బీజేపీ లీడర్లను చంపడంలో ప్రోద్బలం ఉంది. బండి సంజయ్ మాట్లాడాల్సింది ఆ పద్ధతిలో కాదు. పద్మలు అని ప్రతిభను గుర్తించి ఇచ్చేదానికన్నా కూడా ఎవరు మన వైపు అనుకూలంగా ఉన్నారు అనే నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మల్లె తీగకు పందిరి ఓలే, బండెనక బండి కట్టి, పొడుస్తున్న పొద్దు మీద. ఈ పాటలన్నీ వినగానే టక్కున గద్దరే గుర్తొస్తారు. గద్దర్ అనగానే ప్రజాయుద్ధ నౌక, ఆయన చేసినటువంటి ఉద్యమాలు, పాడిన పాటలు ఇవన్నీ కళ్ళ ముందు కడతాయి. అయితే ఎందుకని ఈ మధ్యన గద్దర్ పేరు వినగానే ముందొక వివాదం, వెనకాల ఒక వివాదం కనిపిస్తోంది? యాక్చువల్గా గద్దర్కి సంబంధించి గతంలో ఎప్పుడూ రానంత చర్చ ఇప్పుడెందుకు జరుగుతోంది? గద్దర్ జయంతి సందర్భంగా తనను ఒకసారి గుర్తు చేసుకుంటూ మనతో పాటుగా ఉన్నారు కవి, గాయకుడు, కళాకారుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు. రసమయ్య గారు నమస్కారాలమ్మా. గద్దర్ అనగానే మీకు గుర్తొచ్చే పాట ఏంది? ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం మనం. ముందుగా ఈరోజు గద్దరన్న పుట్టినరోజు. అన్నకి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల వైపు నుంచి కానీ, తెలంగాణ విముక్తి కోరుకున్నటువంటి అమరుల తరపున కానీ అందరూ గద్దరన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నా తరపున, తెలంగాణ ధూమ్ధామ్ తరపున వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గద్దరన్నకు తను ఇష్టంగా పాడుకున్నటువంటి పాట ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా తన పాటను గుర్తు చేసుకుంటూ మనం కొనసాగించుకుందాం. నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో, మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో, మాయమ్మాలార, పాటనై వస్తున్నానమ్మో, మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో, మాయనాలార. జజ్జనక జనం అంటూ, హరన్ జజ్జనక జనం అంటూ జనం పాట పాడుకుంటూ, రేలా రే రేలా అని రేలా పాట పాడుకుంటూ, మీ పాటల్లో పదమునవుతనో, మాయనాలార, పాదాలకు వందనాలమ్మో, మాయనాలార, నన్ను గన్న తల్లులార్, తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో, మాయనాలార్, పాదాలకు వందనాలమ్మో, మా చెల్లెలార. కలుపులల్ల నాటులల్ల మోతాలల్ల కోతాలల్లో, కలుపులల్ల నాటులల్ల మోతాలల్ల కోతాలల్లో, మీ నోటి పాటనైతనో, మాయమ్మాలార, మీ చిత్తు బొత్తు పాట నౌతనో, మా తల్లులార. మీ గోసి గొంగడి కట్టుకొని, మీ గోసి గొంగడి కట్టుకొని, మీ గజ్జలు కట్టుకొని,
గల్లు 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 ఆడా వస్తున్నో మాయన్నాలార పల్లె పల్లెకు ఆడా వస్తున్నో మా తల్లులార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాటనై వస్తున్నానమ్మో మాయన్నాలార పాదాలకు వందనాలమ్మో మా చెల్లెలారా. థ్యాంక్ యూ సో మచ్ రసమయ్య గారు. ఇక్కడ మీరు పాడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో గద్దర్ గారి ఆట పాట, ఆ ఎగిరి గంతులేయడాలు, చేతిలో ఆ కర్రతో పాటుగా ప్రతిదీ కళ్ళ ముందు కనిపిస్తోంది, కాళ్ళకి గజ్జల దగ్గర నుంచి. థ్యాంక్ యూ. ముఖ్యంగా అంటే ఈ పాటనే మనం ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే గదర్ అన్న పాటకు మరణం లేదు. నేను లేకపోయినా మీ పాట అయితా, మీ ఆట అయితా, మీ విముక్తి పోరాటానికి మీ కాలికి గజ్జనవుతా అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు దాన్ని మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆయన ఇంకా బతికే ఉన్నట్టుగా, తన ఆశయం బతుకున్నట్టుగా, తన విముక్తి పోరాట పాట కొనసాగించే విధంగా తనే చివరిగా పాడుకున్నటువంటి పాట ఇది. సో పాట అనగానే మామూలు పాట కాదు, అందరినీ ఏకం చేసినటువంటి పాట, ఉద్యమ పాట, ప్రజాయుద్ధ నౌక నోట వెంట వచ్చినటువంటి పాట, ఆయన రాసినటువంటి పాట, గజ్జె కట్టి ఆడినటువంటి పాట, ఇన్ని రకాలుగా వర్ణనలు ఉంటాయి. అసలు ప్రతిసారి గద్దర్ని మర్చిపోలేం, నిజంగా. సో ఇప్పుడు గద్దర్ అనగానే టక్కున మీకు నా తల్లులారా, తెలంగాణ తెలుగు తల్లి బిడ్డలారా ఈ పాటలు వచ్చినట్టుగా ప్రతిసారి అందరినీ ఏకం చేసినటువంటి పాటలు గుర్తొస్తూ ఉంటాయి కదా తెలంగాణ ఉద్యమంలో కూడా. అంటే ఇలా ఒక 2-3 అంశాలు ఉన్నాయి. గద్దర్ అన్న తొలి దేశ అంతా కూడా విప్లవాల యుగం. తర్వాత ఆయన జీవితాన్ని ఒక వర్గీకరించుకున్నాడు. తొలినాళ్ళ పాటలు, మధ్యతరం పాటలు, అజ్ఞాతంలో ఎమర్జెన్సీలో ఉన్నప్పటి పాటలు, తర్వాత సామాజికమైనటువంటి మార్పు కోసం రాసినటువంటి పాటలు, చివరిగా తెలంగాణ ఉద్యమ పాటల వైపు. అట్లా ఒక్కొక్క విధానానికి అంటే కాలానికి అనుకూలంగా అక్కడున్నటువంటి పరిస్థితులను అన్వయించుకుంటూ ప్రజలను జాగృతం చేసే ప్రక్రియలో చాలా పాటలు వచ్చినాయి. తొలినాళ్ళలో కూడా మనం అవన్నీ కూడా చూసినాం కదా. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం. తర్వాత తన అన్న తొలినాళ్ళ ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, దోపిడి పాలన అంతం వరకు సాయుధ పోరు ఆగదు 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 ఆగదు. అట్లనే అయ్య చేసిన అప్పకిందికి దొరల్లో జీతగాడ, 6 ఏళ్ళకి జీతం ఉంటేవా దొరల్లో జీతగాడ కావచ్చు. ఇట్లాంటి అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా మొదటిసారిగా నాకు గొప్ప అదృష్టం ఏంటంటే తెలంగాణ ఆయన కాల్పుల అనంతరము గద్దరన్నను జనసభ తర్వాత కాల్పులు జరిగినటువంటి తదనంతరము అన్న అప్పటి వరకల్లా మలిదేశ సాంస్కృతిక ఉద్యానం ధూంధాం మొదలైన తర్వాత అన్నకు అసలు బయటకు రావడానికి కోసం కూడా ఇబ్బందిగా ఉండే. ఎందుకంటే అప్పుడున్నటువంటి నిర్బంధం పాలన, అంటే గద్దర్ దగ్గరికి పోయి మాట్లాడిస్తే మావోయిస్ట్గా ముద్ర వేసి ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి కాలం. సంబంధాలు ఉన్నాయంటేనే ఎన్కౌంటర్, ఇంకా అంతే. అప్పటికి చాలా మంది చనిపోయిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పటికి చంద్రబాబు తర్వాత రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇలా తదనంతరం కావచ్చు, చీమ చిట్టుక్కుమంటే కూడా ఎన్కౌంటర్ చేసే కాలంలో నేను అన్న దగ్గరికి వెళ్ళి 2006లో మళ్ళీ లలిత కళ తోరణాలు అన్నను స్వయంగా నేను అన్నం తీసుకొని వచ్చి ఆ రోజు కూడా ధూమ్ధాం కూడా మీరు అందరూ చూసిరు. ఆ రోజు అన్న మొదటి తెలంగాణ అప్పుడు ఫస్ట్ జనసభ అప్పుడేమో అన్న ఆ పాట ఉండేది. ఎట్లా మన నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, వీరులకు పుట్టి నిల్లమ్మో పౌరుషాల గల్లా తల్లెమ్మో, వీరులకు పుట్టి నిల్లమ్మో పౌరుషాల గల్లా తల్లెమ్మో, ఆ తేనె చెట్టెలా తీయగుంటది, ఆ తేనె చెట్టెలా తీయగుంటది, కత్తి అంచులా మెత్తగుంటది, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా. ఇది జనసభలో, అప్పుడు జనసభలో రాసింది. మళ్ళీ 2006లో తెలంగాణ ధూమ్ధాంకి వచ్చినప్పుడు అమ్మ తెలంగాణ పాట వచ్చింది. సాఫ్ట్ టోన్ అయింది కొంచెం. అంటే అప్పుడు ఏం చేసిందంటే అప్పుడేమో సమస్యల మీద తిరుగుబాటు ఉంటే మొదట తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, ఉన్న బడులకు భవంతు లేదు, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పంతులు వస్తే పోరడు రాడు, పోరడు వస్తే పంతులు రాడు, పోరడు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గానికి చాకుపీసు లేదో నాయన, చాకుపీసు లేదు అని చెప్పేసి సమస్యల మీద, అంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే తెలంగాణ రావాలన్నటువంటి ఆకాంక్ష చెప్పినటువంటి గద్దర్ అన్న 97లో మళ్ళీ తెలంగాణ
మలివిడత సాంస్కృతిక ఉద్యమంకి వచ్చేటప్పుడు సాంస్కృతిక పరమైనటువంటి భావజాలాన్ని ఎక్కువ తీసుకుపోయిండు. అప్పుడు వచ్చింది ఇది, అరే శివ శివ అంటూ ఒక్క పొద్దుడి సేయంలాడరా జన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, శివ శివం అంటూ ఒక్క పొద్దుడి సేయంలాడరా జన్న రూపం చూడు, కొమ్రెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎటొల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గాండ్రగొడ్డలివో, పొద్దుగాలనే నిద్దురలేసే బాల సంతుల శంఖము చూడు, తాంబుర బుర్రల తందన తన బల్గురి కొండయ్య బుర్ర కథలు, దేహల్లాకే నాము అంటూ పాకిరు సాబుల దీవెన దేకో, వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు, తిను మరు దెబ్బలు చూడమ్మో తిరొక్క దర్వులోయమ్మో, తిను మరు దెబ్బలు చూడమ్మో తిరొక్క దర్వులోయమ్మో, ఆటపాటల పల్లోయమ్మ, ఆటపాటల పల్లోయమ్మ, నోటి మాట రాని తల్లోయమ్మ. ఇందులో దేవతలు ఉన్నారు, అక్కడ దేవాలయాలు ప్రాంతాలతో పాటుగా సంస్కృతి పరమైనటువంటి భావజాలాన్ని తెలంగాణ ఏదైతే కోల్పోయిందో, తెలంగాణ అయితే ఏ దుఃఖాల మీద కైగట్టుకొని పాటలు పాడుకుంటుందో ఆ దుఃఖాలకు మూలమైనటువంటి దాన్ని మనము ప్రజలంతా సమీకరించుకోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు సాంస్కృతిక పరమైనటువంటి భావజాలాన్ని ప్రజలకు బాగా తీసుకుపోతున్నటువంటి కాలంలో ఈ పాటలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో మీరు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమ కానీ ఇట్లాంటి పాటలు అన్నిటి కూడా తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చినాయి, బలాన్ని ఇచ్చినాయి. రాష్ట్ర సాధనలో ప్రజలను జాగృతపరచడానికి కోసం గద్దరన్న పాట మనము ప్రధానంగా పేర్కొనొచ్చు. ప్రధానమైన అస్త్రమైంది, ఆయుధమైంది, తూట అయిపోయింది. అవును. అయితే ఇప్పుడు మీరు పాడిన పాటల్లో లాల్ సలాం అనే పాట పాడిండ్రు, సాయుధ పోరాటానికి సంబంధించి గద్దర్ స్వయంగా రాసి పాడిన పాట పాడిండ్రు. ఇవన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి కదా. ఇప్పుడు అంటే ప్రతిసారి ఉండేది ఆయన బుల్లెట్ అన్నాడు, ఆ తర్వాత బ్యాలెట్ వైపు వచ్చాడు, ఆ తర్వాత ఓటు వేసుకున్నాడు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టు తిరిగాడు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు కీలకంగా వినిపిస్తున్నటువంటి మాట పద్మశ్రీ అవార్డుకి సంబంధించి మేము ఇవ్వమని రికమెండ్ చేశాము రాష్ట్ర ప్రభుత్వం, మీకెందుకు ఇవ్వాలి, బరాబర్ గద్దరికి మేము ఇవ్వము, కేంద్ర మంత్రి చెప్పడం అనే మాట ఎట్లా అనిపిస్తుంది? అంటే ముఖ్యంగా గద్దరన్న ఆశయాన్ని, గద్దరన్న ఆరాటాన్ని ప్రజలు బతికించుకుంటారు. చనిపోయినా కూడా గద్దరన్న బతికించుకుంటా ఉంటే సర్కారు వాళ్ళు చంపేస్తా ఉన్నారు. సర్కారు వాళ్ళు చంపేస్తా ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత సర్కారు గద్దరన్నను చంపేస్తుంది. ఒక రకమైనటువంటి గద్దరన్న పేరు మీద ఓట్ల బిజినెస్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవంగా గద్దరన్న విశ్వమానవుడు అండి. గద్దరన్నని ఒక అవార్డు, గద్దరన్నకు అవార్డులు కొలమానమా మీరు చెప్పండి? ఒకవేళ నిజంగానే గద్దరన్న అవార్డులే కోరుకున్నట్టు ఉంటే ప్రపంచంలో ఆయనకు రాని అవార్డు అంటే ఏదైనా ఉంటుందా? అసలు గద్దరు పాటకు, గద్దరు లక్ష్యానికి, గద్దరు ఆశయానికి ఏ అవార్డు సరితూగుతుంది మీరు చెప్పండి? ఆయన అవార్డుని వ్యతిరేకించినోడు కదా గద్దరు. అవార్డుల కోసం పాటలు రాసిన వ్యక్తి కాదు కదా ఆయన. అరే సర్కారోడో నీ కపటనీతి తెలిసిపోయాని పాడినోడు కదా గద్దరన్న. మీరు ప్రజలను చంపుతూ ఉన్నారు, అమాయకులను చంపుతూ ఉన్నారు, అడవిని నాశనం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రజలు విముక్తి కోరుకుంటా ఉంటున్నారు. ఆగదు 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 ఈ ఆకలి పోరాన్ని ఎందుకు రాసిండు? ఈ ఆకలి పోరాటం పోవాలంటే సాయుధ పోరాటాన్ని మొదలు పెడదామని చెప్పినోడు కదా గద్దరన్న. మరి అట్లాంటి యొక్క వ్యక్తిని, అవార్డునే తిరస్కరించినటువంటి వ్యక్తిని అవార్డు కోసం సిఫారసు రాయడం అనేది నాకైతే విచిత్రం అనిపిస్తా ఉన్నది అసలు వాస్తవంగా. సిఫారసు రాయడమే కాదు, సినిమా వాళ్ళకు కూడా నంది కాదు గద్దర్ పేరుతో అవార్డు అనేది కూడా. మీరు ఇప్పుడు ఒకటి ఎట్లా ఉన్నదంటే ఈ సంపినోళ్ళే సంతాపాలు పెడతారు చూడు, అట్లా అనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా గద్దరన్న ప్రపంచంలో నేను చెప్తున్నా కదా, గద్దరన్న అనేటోడు ఒక అనంతం. గద్దరన్న దేంతో కూడా మనం కొలవలేం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో గద్దరన్న సినిమా పాటను తిరస్కరించిండు కదా. గద్దరన్న అద్భుతమైనటువంటి ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది కదా. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోబుట్టూరు నం తీర్చుకుంటానే చెల్లెమ్మ.
ఈ పాటకు నంది అవార్డు వస్తే నాకు నంది అవార్డు కాదయ్యా, ఆ చెల్లెళ్ళ మాన ప్రాణాలు కాపాడితే చాలు, నాకేం అవార్డు అక్కరలేదు అని చెప్పాడు. వాళ్ళకి protection ఇవ్వండి, security ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ, నాకేం అవసరం లేదు, ఆ చెల్లెల మాన ప్రాణాలను కాపాడండి, ఆడబిడ్డల్ని ఎదగనివ్వండి, వాళ్ళకు రక్షణ కల్పించండి అని చెప్పినటువంటి గద్దరన్న అవార్డు తిరస్కరిస్తే, సినిమా అవార్డునే తిరస్కరించినటువంటి గద్దరన్నకు సినిమా అవార్డులు ఇస్తున్నామని పెట్టడంలో ఉన్నటువంటి కుట్రేందో నాకు అర్థమైతలేదు. విచిత్రం అనిపించినది ఆయన నాకైతే. నంది అవార్డుని తిరస్కరించింది, అందుకని ఇప్పుడు నంది కాదు గద్దర్ పేరుతోనే గద్దర్ పేరుతోనే award. award అంటే వీళ్ళు ఏం convincing కదా? కనబడతా ఉన్నది? ఇప్పుడు గద్దరన్న దేన్ని తిరస్కరించాడో, దేనైతే వద్దనని కోరుకున్నాడో, ఏదైతే కావాలని కోరుకున్నటువంటి ఆయన ఆశయాన్ని వదిలేసి, ఆయన ఆశయాన్ని చంపేసి వద్దన్న దాన్ని తెరమీనికి తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇది నాకు విచిత్రం అనిపిస్తా ఉన్నది. అసలు గద్దరన్న పద్మశ్రీ అవార్డు నాజర్కి వచ్చినప్పుడు నాజర్ గారికి గద్దరన్న బుర్రకథ కళాకారులు కదా లెటర్ రాశాడు. బుర్రకథ అద్భుతమైన, ఇది గద్దరన్న అండర్ గ్రౌండ్ అజ్ఞాత కవిత. ఈ కవితలో గద్దరన్న రాసినటువంటి లేఖ, ఆయనకు నాజర్ గారికి పద్మశ్రీ అవార్డు వస్తే మనం ప్రజల కోసం పాటలు రాసినాం, మనం ప్రజల వైపు నిలబడి ప్రజలను జాగృతపరిచినాం, ప్రజల విముక్తి కోరుకుంటున్నాం, ప్రజల ఆకలి కేకల మీద మనం పాటలు రాస్తా ఉన్నాం, నువ్వో వైపు నేనో వైపు. దయచేసి ఈ ప్రభుత్వం ఈ అవార్డుల పేరిట నీ పాటను చంపాలనుకుంటుంది, నీ ఆశయాన్ని చంపాలనుకుంటుంది, నిన్ను చిన్నగా చేయాలనిపి ప్రజలు ఇక్కడ అనంత ఆకాశం అంతా నిలబెట్టుకున్నారు, వాడు అవార్డు అనే ఒక గిరిగీసి నిన్ను కుంచిస్తున్నాడు, దయచేసి ఈ అవార్డు తీసుకోవద్దు నాజర్ అని చెప్పేసి ఇది డైరెక్ట్ గద్దర్ గారు లేఖ రాసిండు. డియర్ నాజర్, తెలంగాణ పోరాటం నిన్ను ప్రపంచానికి అందించింది, ప్రజా కళాకారుడిగా మలిచింది. తెలంగాణ ప్రజలు ఇంకా ఆకలితోనే ఉన్నారు, అణచబడే ఉన్నారు, దోచబడుతున్నారు, చెరచబడుతున్నారు, చెత్తకు గట్టి కాల్చబడుతున్నారు, ఆయుధాలు అందుకొని సాయుధ పోరాటంలోనే ఉన్నారు. చిన్న ప్రశ్న ఏమనుకోకుంటే, 40 ఏళ్ళు నీ కళా ప్రతిభను గుర్తించని పాలకవర్గం ఇప్పుడు ఎందుకు గుర్తించింది? పాలకవర్గం వచ్చిదో తెలివి తక్కువదో అనుకోకు, అప్పుడే కొనేస్తుంది, అది దాని లక్షణం. మరి నీ లక్ష్యం ఏమైనట్టు? నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? నువ్వు బుర్రకథను బతికించినందుకు కాదు, ఇప్పుడు కష్టజీవి బుర్రకథ చెప్పడం లేదని, ప్రజలను జాగృతపరచడం లేదని, ఏ కథ ద్వారా ప్రజలను విప్లవకరించావో ఆ కథ ద్వారా పనిచేయడం లేదని, తనకు వ్యవస్థ ఎసరు రానని చెప్పేసి ఈ దీనికి నువ్వు పనిచేసలేవు కాబట్టి నిన్ను ఈ అవార్డు పేరిట నిన్ను కొనేస్తున్నది అని చెప్పేసి డైరెక్ట్ అన్ననే చెప్పిండు. గద్దరన్న చెప్పిండు, కోట్లాది జనం నేను ప్రేమించారు, వీరులు అమరవీరులు ప్రేమించారు, నిన్ను ద్వేషించిన వాళ్ళే నీకు పద్మశ్రీ బిరుదు ఇచ్చారు, మరి నువ్వు ఎట్లా పుచ్చుకుంటావు అని స్వయంగా నాజర్ గారికి గద్దరన్న రాసినటువంటి లేఖ ఇది. దయచేసి ఇది నేను చెప్పడమో మీరు చెప్పడమో కల్పిత కథ కాదు, ఆయన స్వయంగా రాసుకున్నట్టు లేఖ. మరి అట్లాంటి వ్యక్తి నాజర్కి ఇచ్చినటువంటి పద్మశ్రీనే నువ్వు తీసుకోవద్దని చెప్పినటువంటి ఒక గద్దరన్నకు నువ్వు పద్మశ్రీ అవార్డుతోనే ఆయనని ఎంతకు చిన్నగా చేయాలనుకుంటున్నావు? అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. గద్దర్కు పద్మశ్రీ ఏంది? జానకన్నా అట్లా అనుకుంటే పద్మ విభూషణ్ ఉంది కదా, ఇట్లాంటి చాలా ఉన్నాయి. దయచేసి అవార్డుల కోసము గద్దరు ఎప్పుడు కూడా ఆరాటపడలేదు. ఒకవేళ నిజంగానే మీకు అంత ప్రేమ ఉంటే మరి నువ్వే నిరంతరం కొనసాగుతున్నా, బతుకున్నప్పుడు ఎందుకు గద్దరన్నకు పద్మశ్రీ అవార్డు ఇస్తామని? నువ్వు అంతకుముందు నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కేంద్రంలో కూడా నీ గవర్నమెంటే ఉంది కదా, మరి నువ్వెందుకు అప్పుడెందుకు ఆలోచించలేదు మీరు? అంటే ఇప్పుడు ఎందుకు? చనిపోయిన తప్పని బతుకున్నప్పుడు అన్న మీరు ఎవరైనా రికమెండ్ చేశారా? ఆయన సరే దానికి ఏం ఆన్సర్ ఇచ్చినో తెలియదు, కానీ ఇప్పుడు పద్మశ్రీకి మేము పంపించినాం, గద్దర్కు అవార్డు ఇవ్వలేదు, నాకు విచిత్రం అనిపిస్తుంది. అసలు పంపమని చెప్పి ఏమన్నా గద్దర్ నీకు అప్లికేషన్ పెట్టినా, పేరు పరిశీలనలోకి తీసుకోమని చెప్పిరా? చాలామంది ఉన్నారు ఇవ్వాలనుకుంటే, వాస్తవంగా చాలామంది ఉన్నారు. నిజంగానే నీకు పద్మశ్రీలు తెలంగాణ వాళ్లకు వివక్ష ఉంది, ఎవరు ఇస్తలేరు అనుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు గద్దర్ అన్నతో పాటుగా ఒక సామాజిక కోణాన్ని ఆవిష్కరించుకొని మాస్టర్జీ లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మాస్టర్జీ కూడా ఎన్ని గొప్ప పాటలు రాశాడు. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు గలువంగో, ముందుగా నిన్ను దలసి పాటలు పాడేము, సీకటి మా బతుకుల్లో సూర్యుడు వడువంగో, అందుకో దండాలు. ఈ పాటను కూడా గద్దరన్న అనేక సందర్భాలలో పాడేవాడు, మాస్టర్జీ పాటను కూడా. కనీసం మన అవార్డుల కమిటీ కోటి ఇచ్చినావు. వాస్తవంగా పెద్ద ప్రజావాగ్యకారుడిలో మాస్టర్జీ కూడా ఒక ఐకాన్, ఒక చాలా పాటలు రాశాడు. ఇది ఒకటే కాదు, అసలు అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో మాస్టర్జీ రాశాడు. మొన్న ఆయనకు మరి ఈ కోటి ఇచ్చినావు కదా, పోనీ గల్లనన్న నీకు గుర్తున్నాడా? పోనీ అట్లాంటి వాళ్ళని నువ్వు పరిగణలోకి తీసుకున్నావా? ఎవరు తీసుకున్నావు? నీకు భజన చేసే వాళ్ళలో గద్దరన్నం కలిపిండలా. నాకు బాధ అంటే బాధాకరమైన విషయం. అసలు గాళ్ళకు గద్దరన్నకు ఏమన్నా సమకాలికము? ఎవడో పనికిరానోళ్లకు 3 పేర్లు రాసిండు, వాళ్ళతోని గద్దర్ను పెట్టి పద్మశ్రీ అంటే వాళ్ళకు గద్దరన్నకు ఏం తేడా ఉంది నాకు చెప్పు. ఈయన పంపించిన పేర్లకు
గద్దరన్న పేరుకు వాళ్ళకి వీళ్ళకు పద్మాశ్రీలు ఇవ్వమని చెప్పినావు అంటే గద్దరన్న గంతేనా? వాళ్ళు వీళ్ళు సమానమేనా? నేను ఒకటి అడుగుతున్నా సూటిగా. అంటే మొన్న వాళ్ళకి అవార్డులు ఇచ్చినావు, మొన్న చేస్తూ ఉన్నావు అంటే నీకు అనుకూలమైనటువంటి వాళ్ళని ఇలా వివక్ష కనబడతా ఉన్నది కదా, వాళ్ళను పడితే బాగుంటుంది కాబట్టి అని అందులో గద్దరన్న పేరుతో పంపిస్తే అక్కడున్న పరిస్థితులు మీకు తెలిసినాయి కదా. గద్దరన్న రాజ్య హింసకు వ్యతిరేకంగా పాఠాలు రాసిండు కదా, హింసకు వ్యతిరేకంగా పాఠాలు రాసిండు. మీకు గద్దరన్న పేరు మీద కూడా ఆ కేసు అట్లాగనే ఉంది కదా, వరవరావు గారు జైలునే ఉన్నారు భీమా గౌరవం, అక్కడ జరిగినటువంటి దానిలో కూడా ఉన్నాడు కదా గద్దరన్న. మరి నువ్వు ఎట్లా అనుకున్నావు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితావో గద్దర్ మీద ఏదైతే కేసు పెట్టిరో ఆ కేసు ఉండంగా నువ్వు పంపడంలో ఉన్నటువంటి నీ మతలాభం ఏంటి? నీకు ఇదంతా జరుగుతుందని తెలుసు అంటే గద్దరన్నకు అవార్డు ఇవ్వలేదు, నేను ఇది పంపినని చెప్పి ఒక లేని రకమైనటువంటి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, ఇలా ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదీ లేదు, భరోసా లేవు, మన్ను లేదు, మశానం లేదు, ఆగమాగమైపోయి ఎక్కడికక్కడ కల్లోలమైతా ఉన్నది. నేను నిజంగా చెప్తున్నా, గద్దరన్న కనుక బతుకుంటే మళ్ళీ వాళ్ళ మీద పాటలు రాస్తాడు, వాళ్ళ వైపు నిలబడి పాడేటోడు గద్దరన్న. ఇలా అట్లాంటి సిచ్యువేషన్ నేను 100% చెప్తా ఉన్నా. దేన్నైతే పోగొట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రజలు ఇప్పుడిప్పుడే కుదుటబడి సంతోషంగా ఉన్నారో ఆ 10 సంవత్సరాల జీవితాల వాళ్ళ సంతోషాన్ని ఒక్క సంవత్సరంలో ఆవిరి చేసి ఇలా మీరు చూడండి మళ్ళీ రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. గద్దరన్న రాసింది కదా, మీరు ఒక్కడే చెప్తా ఉన్నా. నిజంగానే గద్దరన్న మీద ప్రేమ ఉంటే గద్దరన్న ఆశయం ఏంటండి? గద్దరన్న ఏమడిగిండు? దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నా, మొక్కలు నాటే రైతు చేతులను జైల్లో పెట్టారో రన్నా, దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలు ఎందుకురా అని చెప్పేసి పాట పాడినటువంటి గద్దరన్నకు రాసినందుకు ఆ గద్దరన్నకు పద్మశ్రీ ఇవ్వమండి అంటావు. అది ఎందుకని అడిగినటువంటి లగ్చర్ లాంటి లమ్మడోళ్ళని తీసుకుపోయి బేడీలేసి జైల్లో పెడతావు. గిది చాలా గద్దరన్నకు అవార్డు. గిది కాకుండా చూడు, జొన్న సేలు అడిగినాయి, వరి సేలు అడిగినాయి, నీళ్ళు దాపే రైతేడాని, పత్తి సేను అడిగినాది, పానం పెట్టే రైతేడాని, అవి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని ఇలాగ ఏడుస్తున్నాయి కదా. దుఃఖం నాపు చాలు. గద్దరన్నకు నువ్వు ఇచ్చే నీ పద్మశ్రీ కాదు పో, భారతరత్న ఇచ్చినంత గొప్ప విషయం పో. గద్దరన్న ఆశయం గిది కదా. వీడి గురించి ఆలోచించకుండా నువ్వు కేవలం నీ వ్యక్తిగతంగా గద్దరన్న పేరు మీద నేను సినిమా అవార్డు ఇస్తున్నా ఆయన బతుకుంటే నిజంగా ఆ గద్దరన్న అట్లాంటి పరిస్థితి ఉంటుందా? గద్దరన్న ఇలా ఆయన పేరు మీద నేను పద్మశ్రీకి నువ్వేవలే రికమెండ్ చేయడానికి అడిగిరా ఎవరన్నా పద్మశ్రీ? నువ్వు పెద్ద కొడితివి, నీ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు నేను 100% చెప్తా ఉన్నాను. ఇలా మీరందరూ కూడా చూస్తున్నారు అవార్డుల పరిస్థితి ఏందనేది. నీకు ఎవరైతే అనుకూలంగా ఉంటావో వాళ్ళ పేరు మస్తుగా ఇలా పంపించిన కానీ మహా కళాకారులు బోర్డంత మంది సాహితీవేత్తలు ఉన్నారు. మేము ఆ మాటకు వస్తే మస్తుగా ఇప్పుడు మస్తు మంది పాడిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అవార్డులు ఇచ్చినప్పుడే తెలిసిపోయింది. కేవలం గద్దర్ను మార్కెట్ చేసుకోవాలి, ఈయన ఎవ్వలేరుగా గద్దర్ను నేనే అది చేస్తున్నాను అటువంటి అది కల్పించడానికి కోసము గద్దరన్నకు ఇవాళ నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. గద్దరన్న పాటకు కులం ఉంటుందా? గద్దరన్న పాటకు మతం ఉంటుందా? గద్దరన్న పోరాటానికి దేంతో పోలుస్తావు సమాజంలో? ఇలా అట్లాంటి ఒక అన్నను మెల్లగా ఒక వర్గం వైపు లాగేస్తున్నాడు. నాకు అది చాలా బాధ అనిపించినది. లేని అంటగడతా ఉన్నాడు గద్దర్ పేరును. ఇలా ఆయన ఈ ముఖ్యమంత్రి గారు అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని. ఇలా ఏం జరుగుతుందండి గద్దర్ది? ఇలా గద్దర్ జయంతి ఉంటే ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని పెట్టుకొని పిలుస్తున్నావు? గద్దర్ జయంతి అధికారికంగా నిర్వహిస్తామనంటే ఎస్ గద్దరన్న ఆశయాన్ని పంచుకున్న వాళ్ళం మేమందరం. గద్దరన్నతోని గజ్జగట్టి నడిచిన వాళ్ళం. గద్దరన్నతోని విముక్తి పోరాటం ఆయనకున్న మాకన్నా ఎక్కువ నీకు తెలుసా గద్దరన్న గురించి? ఇలా అట్లాంటి వాళ్ళను నువ్వు అధికారికంగా జయంతి నిర్వహిస్తే ఏ ఒక్కరన్నా నువ్వు ఆహ్వానించినవా? ఎటువైపు తీసుకెళ్తున్నావు గద్దరన్న ఆశయాన్ని? గద్దరన్న ఎటువైపు లాగిపోతా ఉన్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు గద్దరన్నను చివరికి? ఎలా నిజంగా చెప్తా ఉన్నా, గద్దరన్న పాటలు కానీ గద్దరన్న ఏం కోరుకున్నాడు గద్దరన్న? ఇలా అడవి అంటుకుంటున్నదండి. అనేక మంది బిడ్డలు చచ్చిపోతూ ఉన్నారు, వందల వేలాది మంది చచ్చిపోతూ ఉన్నారు. అన్న నిజంగా నాకు నేను ఆదిలాబాద్ పోయినా, ఎందుకు అడిగి పోగానే కార్లో కూర్చున్నాగానే అన్న పాటనే యాదికి వచ్చింది నాకు. అరే ఏంది అసలు ఈ అడవి తల్లికి దండాలో
మా తల్లి అడవికి దండాలో మా అడవి సల్లాగుంటే అన్నానికి కొదువాలేదు పంటాలింటికొస్తే పండుగ చేస్తామే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు సెలిమెల సెగలు చూడు ఏటిలోని ఊట చూడు ఓ జీవనదులతో కంచుముట్టేటి గుండన్నలా జీవ గడ్డర బాబు రేలా 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 రే ఇవాళ అట్లాంటి రేల పాటలు పాడినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ విషజ్వరాలు అంటురోగాలతోని మళ్ళీ రైతులు మొన్న మేము పోతే అప్పును ఇస్తామన్నటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాకపోతే బ్యాంకులకు వెళ్ళి బ్యాంకులో కూర్చొని చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయిన దైనదీస్తూ చూసినాం పొలాల గట్ల మీద చూసినప్పుడు గద్దరన్న మా పెరుగుల అన్నమే నీకు పురుగు మంది ఆయన దుఃఖాన్ని చూసినాం కానీ బ్యాంకులకు వెళ్ళి మందు డబ్బా తీసుకొని నీవు ఇస్తానన్న 2 లక్షలు ఇవ్వకపోతివి నేను చచ్చిపోతున్నానని చెప్పేసి చచ్చిపోయిండు ఆదిలాబాద్ పోతే నిజంగా అగో గద్దరన్న ఏం కోరుకున్నాడు అడవి తల్లి బతకాలి అడవిలో ఉన్నటువంటి బిడ్డలు బతకాలి వాళ్ళ జీవితాలు నిలబడాలని చెప్పేసి కొట్లాడిండు పాటలు రాసిండు కదా గది కదా గద్దరన్న ఆశయాన్ని ఇవన్నీ తెలీదా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు కావచ్చు లేకుంటే వాళ్ళతో పాటు ఉన్నటువంటి కళాకారులకు కావచ్చు గద్దరన్న ఆశయం ఏంటి గద్దరన్న దేనికోసం పోరాడిండు అనేది ఒక్కటండి తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏం చేస్తున్నామనంటే గద్దరన్నను అనేక కోణాలలో అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గద్దరన్నను విస్మరించిండు నేనేదో దగ్గరికి పెద్ద డ్రామా లాస్ట్లో నేను నిజంగా చెప్తున్నా గద్దరన్న అందరి వాడలా బతకాలనుకున్నాడు చివరి దశలో బీజేపీలను కలిసిండు అమిత్ షాను కలిసిండు కేసు కొట్టేయమని అమిత్ షాను కలిసిండు మోడీని కలిసిండు కేసీఆర్ను కలిసిండు అంతకుముందు కూడా కేసీఆర్ని కలిసిండు కలవలేదని కాదు కేసీఆర్ను కలిసిండు ఆఖరికి ఇదంతా చేసినాడు వాస్తవంగా గద్దరన్న పోరాటం జీవితం అంతా కూడా కాంగ్రెస్తోనే కదా ఇందిరమ్మ మీద కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపోయే సర్కారోడో నీతి తెలిసి ఇందిరాగాంధీ మీద పాటలు పాడిండు పివి నరసింహారావు మీద పాటలు పాడిండు ఎమర్జెన్సీలో అజ్ఞాతంలోకి పోయిండు ఆయన జీవితం అంతా ఫైట్ చేసింది కాంగ్రెస్తోనే తెలంగాణ ఉద్యమంలో కూడా సోనియమ్మ మీద ఎన్ని పాటలు పాడలేదు గద్దరన్న కానీ సడన్గా ఇక ఇప్పుడు ఎట్లా ఉందంటే రక్తం రుచి మరిగినటువంటి పులి ఇక నేను సాధు జంతువుని అయిపోయినా అనే ఒక కథ ఉంటుంది అట్లా ఇలా రేవంత్ రెడ్డి వచ్చి గద్దర్ను ముందు పెట్టుకొని అయ్యో వాళ్ళు అట్లా చేసారు మేము ఇట్లా చేసినాం మేము ఇది చేస్తున్నాం మరి గద్దరన్న దాన్ని గౌరవవందనంగా కేసీఆర్ గారు పోయి గౌరవవందనంగా ఆయన అంతిమంగా చేయలేదా చేయలేదు కదా దాన సంస్కారాలు చేయించింది కదా ఏ ప్రభుత్వానికి తుపాకులకు ఎదురు నిలవరా అని పాటలు పాడిండో గద్దరన్న ఎవరితోనైతే కొట్లాడిండ్రో గద్దరన్న ఏ రాజ్యం కోసం అయితే ఎవరితోనైతే ఎదిరిండో వాళ్ళతోనే గౌరవ వందనాలు చేసినట్టుగా గౌరవ వందనం పెట్టి దాన సంస్కారాలు చేపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కాదా నేను దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా అట్లా గౌరవించినాడు కానీ నువ్వేం చేస్తున్నావు ఇవాళ ఆయనను మార్కెట్ చేస్తూ ఉన్నాడు గద్దరన్న సినిమా పేరు పెట్టడం ఎందుకే అవి పెట్టు మెదక్ జిల్లాకు పెట్టు నేను అడుగుతా ఉన్నా సూటిగా నీ పద్మశ్రీ ఏందా గద్దరన్నకు పద్మశ్రీ అని ఇచ్చి చాలా చిన్న అంశము వీళ్ళ పేరు పెడితే వాళ్ళ పేరు పెడితే దీనిలో గద్దర్ కూడా ఇవ్వగలరు అంటే వాళ్ళు వీళ్ళంతా సమానమేనా ఏమన్నా గద్దరన్నకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వమని చెప్పేసి నువ్వేమన్నా రికమెండ్ చేసినావా వీళ్ళతో కాకుండా నేను అడుగుతా ఉన్నా ఆయనకన్నా ముందు ఆయనకన్నా బాగా చిన్నోళ్ళకు కూడా పద్మశ్రీ అవార్డులు చాలా మంది వచ్చినాయి ఏ లెక్కలేని మంది వాళ్ళ పేర్లు కూడా గంతమందికి వచ్చినాయి పద్మశ్రీ అవార్డులు గతంలో కూడా ఎవరో ఈ నుంచి రాస్తారు ఆడ ఫైర్ చేసుకుంటారు తెచ్చుకుంటారు అలా చాలా మంది దయచేసి నేను పద్మశ్రీ వచ్చిన వాళ్ళని నేను అగౌరవపరుస్తలేను కానీ పద్మశ్రీ అనేది ఇవాళ రేపు ఏమన్నా చెప్పు ఎవరు రికమెండ్ చేసుకుంటే పోతాయి దానిలో ఏమున్నది దానిలో పెద్ద అవార్డు అని గతంలో కూడా వచ్చినాయి చూసినాం కదా మనం మీరు గతంలో కూడా ఇవాళ వాళ్ళతో పాటుగా దీన్ని బట్టి ఆయన చిన్నగా చూపించే ప్రయత్నం చేయడము ఇవన్నీ మెదక్ జిల్లాకు ఆయన పాట రాసుకున్నాడు మెదకు జిల్లాలో నా వరి నాయన మెతుకులేని పల్లుందిరా వరి నాయన బతుకలేని జనముందిరా నా మెదక్ జిల్లా బాగుపడాలి నా తూప్రాన్కు నీళ్లు కావాలని చెప్పేసేసి నీళ్లు రావాలి అని చెప్పేసేసి స్వయంగా గద్దరన్న కేసీఆర్ గారికి లెటర్ రాస్తే హరీష్ అన్న దగ్గర వెళ్ళి తూప్రాన్ కాడ లిఫ్ట్ పెట్టించి ఇలా వేలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాడు గద్దరన్న పోయి అక్కడ పూలు చల్లి వచ్చినాడు అరే గద్దర్ కోరుకుంటున్నారా తూప్రాన్కు నీళ్ళు ఇవ్వమని చెప్తా ఉంటే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు
సుమారు 100-200 కోట్లు పెట్టి ఆ గది చేసినావు. మరి నువ్వేం చేసినావు గద్దరన్నకు? ఆ పేరు పెట్టు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇయ్యల్లా గద్దరన్న పుట్టినరోజు సందర్భంగా ప్రకటించు, మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెడుతున్నామని ప్రకటించు, సరిపోద్ది కదా. అది చేయకుండా నువ్వు రాజకీయాలు చేయడానికి కోసము లాస్ట్లో కూడా మీరు చూసిరు బట్టిగారు పాదయాత్ర చేస్తే నాకు బాధ అనిపించింది. పాపం అదే చివరి నడక అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆయన బతికటోడే, చాలా రోజులు బతికటోడు. ఇంకా వెన్నుపూసల తూటా ఉన్నా కూడా, వెన్నుపూసల తూటా ఉంటే కూడా తూట మీద పేరు పాట రాసుకున్నాడు తప్ప ఒక్క అడుగు కూడా ఆయన వెనకలే. మీకు ఇప్పుడు ఎర్రబడ్డ ఊపిరి తిత్తి, ఎర్రబడ్డ ఊపిరి తిత్తి ఊది మంది రాగం తీసి, ఎవరన్నా నాకు తూట ఉంటుందో మలుచుకొని పంటాడు. కానీ ఆయాసాన్ని మర్చిపోయిండు. ఆయన ట్రీట్మెంట్ ఏంది? మళ్ళీ జనం కోసం నేను పాట పాడతా, గదే నాకు జనం కోసం పాట పాడేదే నాకు ఆక్సిజన్ అని చెప్పుకున్నాడు. ఎర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదు మంది రాగం తీసి, కిడ్నీ పొంటిపోయిన తూట మిటు మంది కిన్నెరనేమో, ఎడమ చేతి చీల్చిన తూట ఎత్తు మంది ఎర్ర జెండా, వెన్ను ముకల ఉన్న తూటమ్మో మాయమాలార అన్న పాట పాడు మందమ్మో మాయనాలార. ఏం కోరుకున్నాడు? చేస్తావా నువ్వు అని ఆశయాన్ని నువ్వు చేస్తావా? అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు చాలా బాధ అనిపించినది. నేను నిజంగా చెప్తా ఉన్నా, గద్దరన్నను చచ్చిపోయిన తర్వాత ప్రజలు బతికిసుకుంటా ఉంటే మళ్ళీ నేను చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే దేనికి వ్యతిరేకంగా తన జీవితాన్ని చేసుకున్నాడో దాన్ని పెట్టి దాన్ని చూపించుకొని, దీనిలో ఏమవుతుందంటే ఇటీవల జరుగుతున్నటువంటి మీరు పరిణామాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒకవైపు వర్గీకరణ, మాదిగలంతా ఇప్పుడు మందకృష్ణ అన్న కూడా ఇదొక రచండు పద్మశ్రీ, పర్లేదు ఆయన పోరాటానికి పద్మశ్రీ కూడా చిన్నదే, ఆయనకు పద్మభూషణ్ ఇచ్చిన కూడా తక్కువనే. ఎందుకంటే జీవితం అంతా మందకృష్ణ అన్న పట్టిండంటే ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నా, ఎవరు ఎంబడి రాకపోయినా, ఎంతమంది కుట్ర చేసినా చివరి దాకా సుప్రీంకోర్టు దాకా తీర్పు దాకా తన ప్రయాణాన్ని కొనసాగించుండు. తను వర్గీకరణ కావాలనుకుంటే ఇంత దూరం వచ్చినాడు, ఇంత దూరం వచ్చినాడు. గద్దరన్న కూడా మందకృష్ణ మాదిగన్నకు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేరా, తప్పేమున్నది అని చెప్పేసి మద్దతు కూడా ఇచ్చిండు. గద్దరన్న కూడా పోయిండు. ఇలా అన్న కూడా వాస్తవంగా అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి ఎప్పుడు లేనిది ఇలా గద్దరన్న ఏ కులం వాడు అనే కాడికి వచ్చింది. అసలు నాకు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు 100% చేస్తూ ఉన్నారండి, 100% అదే చేస్తూ ఉన్నారు. ఇలా బట్టి గారు కానీ వీళ్ళ అసలు చాలా బాధాకరమైన విషయం. ఇలా జయంతి రోజున కూడా ఎవరిని పిలుస్తావు? వాళ్ళనే పిలుస్తున్నాడు. అసలు గద్దరన్న విచిత్రం అనిపిస్తూ ఉన్నది, చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇవాళ మీరు ఆయన ఇన్విటేషన్ చూసిన కూడా బట్టి గారు తీసుకొని పోయి ఆయన పాదయాత్రకి ఏం సంబంధం అని చెప్పు. పాపం పెద్ద మనిషి నడిచి ఆయననేమో చిన్నపిల్ల మనస్తత్వం అండి గద్దరన్న. నేను నిజంగా చెప్తా ఉన్నా, మహానుభావుడు, గొప్పోడు, కుట్రలు కుతంత్రాలు ఉండవు, ఏమీ ఉండవు, నిజాయితీగాల్లోడు, నీతిగాల్లోడు. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ దురలవాటు లేనటువంటి ఏకైక వ్యక్తి గద్దరన్న. ఆయనను తీసుకొని పోయిండు. పాపం ఆయాసంగా నడుస్తున్నాడు. అప్పటికే శరీరం ఏమేదో తెలియదు. అక్కడి నుంచే కదా, అక్కడి నుంచి అక్కడే కొంచెం ఆయాసం వస్తుందిరా అన్నాడు. బట్టిగారు పాదయాత్ర నుంచి తీసుకొచ్చారు. మళ్ళీ హాస్పిటల్ పోయినంటే తిరిగి రాలేదు. ఎవరు చంపేసారు? అటు రాహుల్ గాంధీని తీసుకొని పోయిర్రు. రాహుల్ గాంధీ మడి నడిపించారు. పాపం పెద్ద మనిషి ఆయననేమో అందరితోని ఉండాలి అన్నటువంటి దాంతో చివరికి చిన్న ఈడి విషయమా ఆడికి తీసుకొని చేరసాము యాదగిరి ఇవన్నీ చేయాల్సినవి అన్నీ చేసుకొచ్చారు గద్దరన్నను. సరే అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన ఏ పార్టీలకు దగ్గరికి పోయి మాట్లాడొచ్చినా, ఏ దేవుని దగ్గర ఎవరు కూడా ఆయనను వేరే రకంగా చూడలేదు. ఆయన ఆశయం గొప్పది, ఆయన త్యాగం గొప్పది. జీవితంలో ఎన్నడూ కూడా సంవత్సరాలను అజ్ఞాతంలో గడిపి జీవితం కాబట్టి ఆయన ఆశయం కనబడ్డా తప్ప చిన్న ఎవరు పట్టించుకోలే. కానీ చివరి రోజుల్లో బతుకుండగానే చంపే ప్రయత్నం చేశారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు గద్దరన్నను. ఇలా నేను అందుకే అంటున్నా కదా, చంపిన వాడే సంతాప సభలు పెట్టినట్టుగా ఏదో మేము జయంతులు చేస్తున్నాం, ఉత్సవాలు చేస్తున్నాం, గద్దరన్న పేరిట అవార్డు ఇస్తున్నాము, గద్దరన్న బిడ్డకు సాంస్కృతిక సార చైర్మన్ చేసినాము, గద్దరు కొడుకు పుస్తకాల షాపులు పెట్టిస్తున్నాము. ఇది కాదు కదా కోరుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది ఒక పార్శ్వం అయితే బీజేపీ దానికి కౌంటర్లు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు బరాబర్ మేము ఇవ్వం, ఆయన బోల్డ్ అంతమంది బీజేపీ లీడర్లను చంపడంలో ప్రోద్బలం ఉంది, ఆయన వల్లే, ఆయన చేసిన ఎంకరేజ్మెంట్ వల్లే మా లీడర్లు చచ్చిపోయిన అనే మాట కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. అదే రాజకీయం అంటారా దాన్ని కూడా? ఇప్పుడు బండి సంజయ్కు నేను ఎప్పుడు ఆయనను ఒక వ్యక్తిగా నేను చూడను. ఇప్పుడు నేనేమన్నా భారతదేశం యొక్క గొప్ప వాళ్ళ భారతదేశం నుంచి అందిస్తున్నటువంటి పురస్కారాల్లో
ఇవి అత్యున్నతమైనవి ఇక్కడ ఇవన్నీ పోగా అత్యున్నతమైనది. బండి సంజయ్ మాట్లాడాల్సింది ఆ పద్ధతిలో కాదు. వాస్తవంగా గద్దరాజు కోరుకోలే కూడా, నువ్వు ఇవ్వకపోవడం ఏందా, నువ్వు ఇవ్వకపోవడము వాస్తవంగా ఈయనను ఆ పేరు అక్కడికి పంపడంలోనే ఒకటి ఉన్నదనంటే సేమ్ వాళ్ళకు అనుకూలమైన పద్ధతి కూడా వాళ్ళకు కూడా ఉండే కదా బీజేపీలు గతంలో. ఇది 100%. ఇది పద్మలు అని ప్రతిభను గుర్తించి ఇచ్చేదానికన్నా కూడా ఎవరు మన వైపు అనుకూలంగా ఉన్నారు అనే చూసే దానిలో నుంచే చాలా అవార్డులు కూడా మనకి ఇటీవల మనకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక మనం మాట్లాడితే వేరేగా ఉంటుంది అన్నట్టు నేను మాట్లాడలేదు, కొంతమంది గతంలో కూడా వచ్చినాయి. కాబట్టి బండి సంజయ్ గారు అట్లా మాట్లాడాల్సినటువంటి ఉండాల్సిందైతే కాదు. కాకపోతే ఆయన చేసినటువంటి పోరాటం లేకుంటే బుల్లెట్ తోనే రాజ్యాధికారం వస్తుంది అని ఆయన అడవుల బాట పట్టేలా బోల్డ్ అంతమంది యువతని ఈయన పాటల ద్వారా ప్రేరేపించారు. ఆ తర్వాత వాళ్లే మళ్ళీ తుపాకుల్ని పట్టుకొని వచ్చి చంపారు అనే మాట. అలాంటి వాడికి ఇంకో రకంగా చెప్పాలంటే ఇంకో లీడర్ కూడా అన్నాడు, ఆయన తీవ్రవాది, ఎల్టీటీ తీవ్రవాది, నయం లాంటి వాడు, ఆయనకు మేము పద్మ అవార్డు ఇచ్చి సత్కరిస్తామా అనే ఒక మాట. ఒక మాట నయంకు గద్దరన్నను అంటే మీరు, నేను దయచేసి వేరే బీజేపీ లీడర్ అన్న మాట నేనేం చెప్తున్నా, అదే పద్ధతిలో మరి గద్దరన్నను వాళ్ళు కూడా అనేక సందర్భాలలో అలువుకున్నారు కదా. ఎస్, గద్దరన్న ప్రజలు విముక్తి కోరుకున్నాడు. ఆయన ఎప్పుడు నేను ఇది కాదు నేను అది కాదు అని ఏమన్నా చెప్పినాడా? ఆయన ఏం అనలే కదా. మీరు కూడా మీ అవసరాల కోసం గద్దరన్నను చిన్నజీఆర్ స్వామి మీద పాట పాడియలేదా? అన్ని చేయించుకున్నారు కదా. నేను ఏమంటున్నా అంటే రాజకీయంగా ఎవరికి అనుకూలమైనటువంటి అవకాశాన్ని వాళ్ళు తీసుకొని మాట్లాడుతున్న మాటలు. వాస్తవంగా గద్దరుని అవార్డుకు వీళ్ళు పంపడం అనేది అది పోని వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ నిర్ణయానికి దానికి మేము ఎట్లు ఇస్తాము మేము ఇస్తామని కూడా తప్ప. ఎందుకంటే దానికి ఒక కమిటీ ఉంటుంది, పద్ధతులు ఉంటాయి, దానికి ఉంటుంది, దాని లెక్క దానికి ఉంటుంది. దయచేసి నేను గద్దరన్నను అవార్డు ఇవ్వడం అంటే చిన్నగా చూపడమే. నేను చెప్తున్నా కదా, ఒక దానిలో బంధించి ఒక గిరిగీసి ఈయనది గింతే, ఈయనది ఒక పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ కన్నా ఏముంటుంది పద్మభూషణ్ ఉంటుంది, ఇంకా జర పెద్దది దాని మీద ఇంకా పద్మ విభూషణ్ ఉంటుంది, దాని తర్వాత భారతరత్న వస్తుంది కదా. మరి ఇప్పుడు చిరంజీవికి పద్మభూషణ్ ఏదో ఇచ్చినట్టుగా, బాలకృష్ణకి ఏదో ఇచ్చినట్టు కదా, ఇంకా చాలా మందికి ఇచ్చారు. కాళోజీ కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు డైరెక్టే, పద్మశ్రీ ఇవ్వకుండా కాళోజీ గారికి డైరెక్ట్ పద్మ విభూషణ్ వచ్చింది. ఇంకా అంతకన్నా పెద్ద గొప్ప పురస్కారం ఉంటుంది. మరి గద్దరన్నను వేడ చూస్తారు, గద్దరన్నను దేనికి కులమానంగా చూస్తారు అంటున్నా. గద్దరన్న రాసినటువంటి సాహిత్యకారులకు ఇచ్చే అవార్డులలో గద్దరన్న ఒకే పంత సామాజికమైనటువంటి అనేక పాటలు కూడా రాశారు కదా గద్దరన్న. అంశాలు ఇప్పుడు ఆడపిల్లల మీద ఎంత అద్భుతంగా రాసిన చెప్పు. నిండు ఆ మాసానాడు ఓ లచ్చా గుమ్మాడి ఆడపిల్ల ఉట్టినాదే ఓ లచ్చా గుమ్మాడి అత్తా తొంగి చూడాలేదు ఓ లచ్చా గుమ్మాడి మొగడు ముద్దాడ రాలే ఓ లచ్చా గుమ్మాడి బట్టాలల్లా చుట్టుకొని ఓ లచ్చా గుమ్మాడి బాయిలా వాడేయ్యబోతే ఓ లచ్చా గుమ్మాడి గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చా బిడ్డదానమీయ. అసలు ఇంతకన్నా గొప్ప సాహిత్యం ఏముంటుంది? దీనిలో తుపాకులు ఉన్నాయా, చూటాలు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పండి? సాహిత్యపరంగా తీసుకుంటే అనేకం ఉన్నాయి, 100 years. కానీ ఎప్పుడు కూడా దేనికో ఆశపడి అవార్డుల కోసమో దీనికోసమో ఆరాటపడి తనను పాటను మలుచుకోలేదు. ఎస్, ఆయనే గద్దరన్న, గద్దరే, అది నీ ఇష్టం. ఫస్ట్ గద్దరన్న పేరును అవార్డు కోసము పంపడం అనేది పెద్ద రాజకీయ కుట్ర. నేను దయచేసి చెప్తా ఉన్నా మళ్ళీ ఆయన కోరుకోలే కదా గద్దరన్న. వాళ్ళు ఏమైనా అప్లికేషన్ పెట్టిరా, మా నాన్న పేరు పంపి అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అప్లికేషన్ పెట్టిరా? మీకు అప్లై చేసుకోమని, పద్మశ్రీ కోసము అప్లై చేసుకోమని చెప్పేసి ఒకటి నోటిఫికేషన్ ఇస్తారు. మీకు అది కూడా చెప్పాలి, నోటిఫికేషన్ ఇస్తారు, మీరు అప్లై చేసుకోండి, మీరు సమాజానికి చేసిన సేవలు అని చెప్పేసి. నీకేమన్నా దరఖాస్తు పెట్టి ఉన్నదా గద్దరన్న? మీరు అడిగినరా? మీరు అడుగు. ఇప్పుడు కాకపోతే ఇంత రాజకీయం అయిన తర్వాత మళ్ళీ వినిపిస్తున్నటువంటి మాట, గద్దర్కి మేము అవార్డు ఇవ్వము అని చెప్పడానికి అదేంది మీ సొంత ఇంట్లోంచి ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం కదా ఇచ్చేది, పార్టీ తరఫున ఇస్తున్నారా అనే ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ రెండే దొందే. ఇద్దరు రాజకీయంగా ఈ ఇష్యూను రాజకీయంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు ఇద్దరు. వాళ్ళు కూడా అట్లా మాట్లాడాల్సింది కాదు. సరే నువ్వు ఇవ్వకపో, అది అంతే క్లోజ్. వీళ్ళు పంపిన తర్వాత ఇయ్యలేదు అని చెప్పడం కూడా ఇది కూడా కరెక్ట్ కాదు. నేను అది కూడా చెప్తా ఉన్నా. అంటే నీకు తెలుసు, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు భీమా గౌరవ్ అట్లాంటి కేసులు పెట్టిన తర్వాత అట్లాంటి కేసులు నడుస్తూ ఉన్నాయి. నేను ఆయన ఎగ్జాక్ట్లీ ఏ పంతాన్ని ఎన్నుకున్నాడు, దేనికోసం పోయిండు, ఏం చేసినా కూడా అందరికీ తెలుసు కదా. అట్లాంటి వ్యక్తికి
నువ్వు ప్రభుత్వంలో నేను నాకు ఈ అవార్డు ఇవ్వనో దేని ఇవ్వనో దాని ఒకవేళ నిజంగానే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే అన్న పద్మశ్రీ కాదు కదా. ఈ దేశంలోనే అత్యుచ్చమైనటువంటి పురస్కారానికి అర్హుడు కలిగినటువంటి వ్యక్తి గద్దర్ అన్న. మనం ఇక్కడెందుకు? నేనేం చెప్తున్నా అంటే రెండు రెండే. ఇప్పుడు నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పేసి గద్దర్ అన్నకు అవార్డు ముడిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పక్కదో పట్టించే ప్రయత్నంలో భాగంగా గద్దర్ అన్నని ఇంకో కోణం వైపు తీసుకునే పోయే క్రమం అయితే ఇక్కడ సీరియస్ జరుగుతూ ఉన్నది. చాలా మంది జరుగుతూ ఉంది, చాలా మందిలో కూడా చర్చ కూడా జరుగుతూ ఉన్నది. గద్దర్ కోరుకున్న అవార్డు వేరు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నువ్వు ఇందాక నేను మీకు చెప్పినాను, రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆ రైతులకు వాళ్ళని ఓదార్చు, వాళ్ళకి కావాల్సింది అందించు. గజ్జాలు గద్దరన్నకు అవార్డు ఇవ్వడంలో. గద్దరన్నే పాడినటువంటి పాటలే కదా అవన్నీ కూడా, ఏడుస్తురు అని చెప్పేసి. మరి నువ్వేది ఒకవైపు గద్దర్పేట బొమ్మ పెట్టుకోబడితివి, గద్దర్కు అవార్డాన్ని ప్రకటించబడితివి, ఆయననే మొక్కలు నాటే దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలు ఎందుకని ఆయన పాట పాడితే నువ్వు మళ్ళీ రైతులను కట్టిపెట్టి గద్దరన్న క్యాసెట్ వేసి జీబులో కూర్చునబెట్టి ఆ రైతులకు బేడీలు చేసి గద్దరన్న పాటల జీబులో పెట్టి తీసుకొని పో. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలు ఎందుకు రన్న, ఇగో నువ్వు అన్నావు కాబట్టి నేను ఎత్తున్నా, గద్దరన్న నువ్వు పాడినావు కాబట్టే ఈ రైతుకు నేను సంఖ్యలు వేస్తున్నా అని చెప్తావా మరి రేవంత్ రెడ్డి గారు? నీ ఊర్లో జరిగిందే కదా చెప్తున్నా, అదేనా అంటున్నా నేను. అవును, ఇప్పుడు ఈ పద్మ అవార్డులు కావచ్చు, నంది స్థానంలో వస్తున్నటువంటి గద్దర్ అవార్డులు కావచ్చు, ఇవన్నింటినీ పక్కన పెడితే గద్దర్ అనగానే మీరు చెప్పినట్టుగా ఒక ఉమెన్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఉమెన్ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, వివక్ష కావచ్చు, వీటన్నిటి గురించి పాడుకుంటూనే తల్లి మీద లచ్చుమమ్మ అనే ఒక పాట బాగా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ. వాస్తవంగా గద్దర్ అన్న అంటే నాకు కూడా చాలా సందర్భాలలో నేను గద్దరన్నతోని చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసిన నేను. అంటే ఎక్కడన్నా మేము ధూమ్ధాములు పోయినప్పుడు కానీ అక్కడ కానీ చాలా రోజులు పోతా ఉంటే అసలు తల్లిని చాలా గొప్పగా ప్రేమించేవాడు. అంటే తల్లి మీద తన దుఃఖం మీద పాట రాసుకున్నాడు అన్న. సిరిమల్లెసెటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తంతా మాసింది సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, మోకల్ల మట్టుకు బురదలో దిగబాడి ఎద్దోలెయ్యనకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నెత్తంతా మాసింది రైకంతా జినిగింది, కొత్తది కొన నీకు పైసలు, కొత్తది కొన నీకు కొయ్కిలు దొరకదు, కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలికి పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ, పాసిపోయిన బువ్వ మాడిపోయిన గట్క. తన తల్లి అంటే ఒక్క తన తల్లే కాదు, అనేక మంది కూలు తల్లుల యొక్క జీవితాన్ని మనం బువ్వ ఎట్లయితే వండి వార్పుతామో అట్లాగే పాటలలో ఆ దుఃఖాన్ని. అందుకే చాలా మంది కూడా ఇప్పుడు కూడా పాట పెట్టుకొని చాలా మంది కన్నీళ్ళు తీస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటాడు. ఇంతకన్నా ఇదొక్కటే కాదు, అనేకమైనటువంటి పాటలు గద్దర్ అన్నయ్య. ముఖ్యంగా నాకు తెలిసి మహిళల మీద ఎక్కువగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎంతగా ప్రేమించాడో, ఆడబిడ్డలను ఆడతల్లులను కూడా అంత గొప్పగా ఆరాధించి ప్రేమించిన వ్యక్తి గద్దర్ అన్న. కాబట్టి ఒకానొక క్రమంలో ఆ పాటలతో పాటుగా సమానంగా అంటే ఇప్పుడు వందనమో వందనమో నా చెల్లేల స్వర్ణమ్మ, చెమట సుక్కల వందనమమ్మ, సేలిసెలకల వందనమమ్మ, వందనమో వందనమో నా చెల్లేల స్వర్ణమ్మ. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ పోరాటంలో, మన విప్లవ పోరాటంలో మరణించినటువంటి ఆడబిడ్డల మీద కూడా అద్భుతమైనటువంటి అమరత్వం మీద పాటలు రాసిండు. దానిలో మహిళల మీద అందులో కూడా చాలా పాటలు రాసిండు. నాకు గద్దర్ అన్న ఒక నిజంగా కొత్తగా వచ్చినప్పుడు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీ కొందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా, రాడికల్లా శూరులారా నల్లనాని నానా, మీరు కావున కాకులరిసితే తలుపు తెరిసి పలుకరిస్తాం, ఎవరొస్తారో చెప్పుమాని తలుపు తీసి ఎదురు చూస్తాం, మీరు కాకమ్మలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి చూసిపోతారా మా బిడ్డలు, దసరా పండుగ దగ్గరుందని దర్జివాడు కుట్టడాని, తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే, ఏది వద్దని జిద్దు చేస్తివి అలిగి అన్నం తినకపోతివి, ఎర్ర షర్టు తెల్ల ప్యాంటు తెచ్చి కుట్టి పెట్టినాము,
మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై చూసిపోతారని. అంటే అమరత్వం మీద, తల్లుల కడుపు తీపి దుఃఖం మీద ఇంత అద్భుతమైనటువంటి పాటలు రాశాడు గద్దరన్న. అంటే 1, 2 అని కాదు, తన జీవితం అంతా పాటై బతికినోడు, ఆటై నిలబడ్డోడు, అనేక మందికి ఆదర్శంగా నిలబడ్డటువంటి వ్యక్తి గద్దరన్న. సో ఇప్పుడు మనం గద్దరన్న గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది, ఎన్ని పాటలు పాడుకున్నా ఇంకా మిగిలే ఉంటాయి. అవునవును, నిజంగా మీరు చెప్పినట్టుగా గద్దరన్న ఏ ఒక్క వర్గానికో ప్రతీక కాదు, ఏ రాజకీయానికో కాదు, అతీతం అన్నిటికీ. ఎగ్జాక్ట్లీ, నేను కూడా గదే అడుగుతున్నా కవితమ్మ. ఇప్పుడు నేను కూడా అడిగేది ఏంటంటే, అసలు ఒక వ్యక్తి అనంతం, అందరి వాడు గద్దరన్న, అందరి ఆశయాల బిడ్డ గద్దరన్న, అందరి సద్దుబువ్వ గద్దరన్న. కానీ ఒక రాజకీయ పార్టీకే నువ్వు ఎందుకు చేస్తున్నారా అంటున్నా. రాజకీయంగా పేరు వాడుకోవడం ఇచ్చే హక్కునికి ఎవరు ఇచ్చారు? గద్దరన్న వారసులు ఒక వెన్నెల సూర్యమే కాదు, గద్దరన్న ఆశయాన్ని పంచుకున్న ప్రతి వాడు ఆయన బిడ్డలే. అది ఆయనే చెప్పినాడు, నా గోసి గొంగడి ఎవడు మోస్తాడో వాడే నా వారసుడు అని చెప్పినాడు. చివరిగా ఆయన పాడినటువంటి పాట, నేను నా చేతుల కర్ర ఎవడు మోస్తాడో వాడే నా ఆశయాల బిడ్డ. నా గోసి గొంగడి కోసం, నా ఆశయం కోసం ఎవరో ఇక గొంగడేసుకున్న ప్రతి ఒక్కడు తిరగంగానే గద్దరన్న వారసులు గారు కదా. గద్దరన్న పుస్తకాలు పట్టుకొని తిరగంగానే గద్దరన్న వారసు కదా, ఆయన ఆశయాన్ని మోయాలి కదా. కాబట్టి ఇలా నువ్వెవరు అంటున్నా నేను. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్, నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, నువ్వెవరు అసలు గద్దరన్న దానికి? ఆయన ఎందుకు ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తావు, ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం నువ్వెందుకు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాం. నువ్వు నీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఒక మనిషిని, ఆ మనిషిని ఆశయాన్ని, ఆయన నిజాయితీని నువ్వు గిరిగీసి ఒక దానిలో పెడుతున్నటువంటి క్రమానికి దీన్ని ఎట్లా చూడాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఏమైపోతే ఇలా గద్దరన్న జయంతి జరుగుతూ ఉన్నది. గద్దరన్నతో ఒక 10 సంవత్సరాలు నేను ఆడి పాడినవాడిని, గద్దరన్న ఆశయాన్ని పంచుకున్నవాడిని, గద్దరన్న పాటలు పాడుతూ జైలుకి వెళ్ళినవాడిని, నేను గద్దరన్న పాటలు పాడుతూ విప్లవాలల్లా గద్దరన్న పాటలు పాడుతూ నేను జైలుకి వెళ్ళినవాడిని, జైలు దెబ్బలు తిన్నవాడిని, ఎన్కౌంటర్ దగ్గర వెళ్ళినవాడిని. ఇలా గద్దరన్న జన్మదినోత్సవం జరిగితే మాలాంటి కూడా నేను పిలవలేదు అని అంటే ఏంటిది నీ మతలబ్ ఏంటిది? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. అంటే గద్దరన్నను ఎటు తీసుకెళ్తున్నావు? గద్దరన్నను ఎటు తీసుకెళ్తున్నావు? ఇది కదా, ఇది కనబడుతుంది కదా అందరికీ. కాబట్టి గద్దరన్నను ఒక కుట్రపూరితంగా గద్దరన్న చరిత్రను తూడిపేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒకవైపు తెలంగాణ సాధించుకున్నటువంటి కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తా అని ఒకవైపు చేస్తూనే ఇదంతా కుట్రలో భాగము. ఎందుకనంటే ఆయనలో మొదటి నుంచి కూడా ఒక భావన కలిగినటువంటి వ్యక్తి, మా అయ్య పోలీస్ పటేలు, నేను పోలీస్ పటేల్ అని మొదటి నుంచి కూడా గద్దరన్న ఆశయాన్ని వ్యతిరేకించి పెరిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. కాబట్టి ఏమంటారు చూడు, మెల్లగా స్లో పాయిజన్ లాగా గద్దరన్న అంటే ఓ కాంగ్రెస్ వాది, గద్దరన్న అంటే ఓ కాంగ్రెసు అది, గద్దరన్న అంటే మా ఓడు అనే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సగం లాగేసిండు. చాలామంది దూరంగా ఉంటున్నారు. చాలామంది ఇలా ఒక మిత్రుడు 3-4 వ్యాసాలు రాశారు పత్రికలల్లో, చాలామంది బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా గద్దరను ఆ కాంగ్రెసు చెర నుంచి దయచేసి విముక్తి చేయాలని కోరుకుంటా ఉంటున్నాం మేము. చివరిలో ఒక పాట, పొడుస్తున్న పొద్దు మీద, గద్దరన్న పాట. గద్దరన్న పుట్టినరోజు సందర్భంగా ఐ డ్రీమ్ ద్వారా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి ఐ డ్రీమ్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గద్దరన్న తనకు తానుగా చెప్పుకున్నటువంటి ఒక మాట ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మీ జ్ఞాపకాల గుర్తున్నాయి, నేను లేకపోయినా పర్వాలేదు, నేను మరణించినా మళ్ళీ ఆ జ్ఞాపకాల్లో నేను జీవిస్తానంటూ, మీ జ్ఞాపకాల గుర్తునై, మీ స్వప్నాల పాటనై, మీ బాటను చూపే దిక్చూసినై, మీ కాళ్ళ దుమ్మునై బతుకుతాను. అప్పుడే నా పాటకు అర్థం, నాకు ధన్యత అని చెప్పుకున్నటువంటి గద్దరన్న ధన్యజీవుడు. గద్దరన్న భౌతికంగా లేకపోయినా గద్దరన్న ఆశయం, గద్దరన్న ఆరాటం అణిచివేయబడ్డటువంటి ప్రతి మనిషిలో ఉంటుంది. ఆకలి కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రతి జీవిలో కూడా గద్దరన్న పాట ఉంటుంది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద బల 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 హా హో హా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. గద్దరన్న ప్రకృతిలో కూడా పోరాటాన్ని చూసినవాడు, ప్రేమలో కూడా
పోరాటాన్ని పలికించిన వాడు. అందుకే గద్దరన్న నాకు ఇష్టమైన పాటల్లో గద్దరన్న పాట ఇది కూడా ఒకటి. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురుటాకుల ముద్దాడే పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురుటాకుల ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురుటాకుల ముద్దాడే యుద్ధంలో వీరుల్ని తుపాకి ముద్దాడే తుపాకి తూటాలు ముద్దాడే యుద్ధంలో వీరుల్ని తుపాకి ముద్దాడే తుపాకి తూటాలు ముద్దాడే ఉరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే ఉరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే భూతల్లి ముద్దాడే పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురుటాకుల ముద్దాడే. తెలంగాణ ఉద్యమంలో బాగా చివరికి పెళ్ళిళ్ళైనా చావులైనా అది ఏదన్నా జరగచ్చు, రాజకీయ సమావేశాలే కానీ చావు పుట్టుక ఏదైనా కానీ ఈ పాటనే నిలబడేది. కాబట్టి గద్దరన్న పొడుస్తున్న పొద్దులు నడకై మళ్ళీ వస్తాడు, ప్రజల గుండెలు ఎప్పుడు చిరస్థాయిగా నిలబడతాడు. తప్పకుండా గద్దరన్న పాటను గద్దరన్న ఆశయాన్ని బతికించుకోవడానికి కోసము ప్రజలు మళ్ళీ తిరగబడతారు, గద్దరన్నను వీళ్ళ చెర నుంచి విడిపించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ రసమయ్య గారు, మీ టైంని మాకు ఇచ్చినందుకు, గద్దరన్నకు సంబంధించినటువంటి జ్ఞాపకాల్ని మళ్ళీ మరొకసారి నెమరు వేసుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.